1976 జర్మనీ. ఒక 23 years ఓల్డ్ అమ్మాయి డెత్ సర్టిఫికేట్ మీద డాక్టర్ సింపుల్ గా రాసినట్టు వర్డ్స్ ఏంటో తెలుసా? మాల్ న్యూట్రిషన్ అండ్ డిహైడ్రేషన్. కేసు క్లోజ్ అయిపోయిందేమో అనుకున్నారు. కానీ ఆ అమ్మాయి రూమ్ నుంచి వచ్చిన ఆడియో టేప్స్, ఫుటేజెస్, విట్నెస్ స్టేట్మెంట్ అండ్ కోర్ట్ డాక్యుమెంట్ ఇవన్నీ కలిసి ఆ డెత్ ని ప్రపంచంలోనే మోస్ట్ కాంట్రవర్షియల్ హారర్ స్టోరీస్ గా మార్చి. అయితే ఆ అమ్మాయి పేరే ఎనలీస్ మైకెల్. అండ్ ఈ స్టోరీకి సంబంధించిన ఆడియో టేప్స్ అండ్ రియల్ ఫుటేజెస్ ఈ వీడియోలో చూపిపోతున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. మీ దగ్గర ఇయర్ ఫోన్స్ ఉంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రూమ్ లో లైట్స్ ఆఫ్ చేసి ఒక కార్నర్ లో కూర్చొని వీడియోని చూడండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. 1952 సెప్టెంబర్ 21 జర్మనీలో లేబెల్ఫింగ్ అనే ఒక చిన్న టౌన్ లో ఎనలీస్ మైకెల్ జన్మించింది. తన ఫాదర్ పేరు జోసెఫ్ మైకెల్, తన మదర్ పేరు యానా మైకెల్. వాళ్ళందరూ రోమన్ క్యాథలిక్ ఫ్యామిలీ. చాలా రిలీజియస్ గా ఉంటారు. డైలీ చర్చికి వెళ్ళడం అండ్ డైలీ ప్రేయర్ చేయడం, ఫాస్టింగ్ ఉండటం, రిలీజియస్ గా ఉండటం, డిసిప్లిన్ గా ఉండటం వాళ్ళకి నార్మల్ లైఫ్ లో ఒక భాగం. యానలీస్ నార్మల్ గానే అమ్మాయిలు ఉన్నట్టే తను నార్మల్ గా ఉండేది. స్కూల్లో అందరితో కలిసి ఉండేది, టీచర్స్ తో బాగుండేది, బాగా చదివేది అండ్ తన ఫ్యూచర్ గురించి కలలు అనేది మొత్తం చాలా బాగా ఉండేది. తను 1968 తన ఏజ్ 16 ఉన్నప్పుడు తను స్కూల్లో ఒక్కసారిగా కొలాప్స్ అయ్యి పడిపోయింది. అయితే డాక్టర్స్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్స్ ఎగ్జామినేషన్ చేసి తనకి ఎపిలెప్సీ అని చెప్పారు. సరే అని చెప్పి మెడిసిన్స్ వాడడం స్టార్ట్ చేశారు. వాళ్ళు స్టార్టింగ్ లో ఫ్యామిలీ కూడా బాగా రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ప్రాబ్లం ఐడెంటిఫై అయింది, ట్రీట్మెంట్ తో తగ్గిపోతుందని అనుకున్నారు. అయితే ఆ నెక్స్ట్ కొన్ని ఇయర్స్ తర్వాత తను ఇంప్రూవ్ అవ్వకపోవడం కాకుండా తన కండిషన్ బ్యాడ్ గా మారడం స్టార్ట్ అయింది. తను బాగా స్ట్రేంజ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ అయింది. ఎనలీస్ వాళ్ళ మమ్మీకి చెప్పడం స్టార్ట్ చేసింది. మమ్మీ, నా రూమ్ లో ఎవరు కనిపిస్తున్నారు, తనకి స్ట్రేంజ్ వాయిస్, ఎవరెవరో వాయిస్ వినబడుతున్నట్టు, తను నడుస్తున్నప్పుడు తన వెనకాల ఎవరు ఫాలో అవుతున్నట్టు, తనని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టు ఇలా చెప్పేది తన మమ్మీకి. తను స్టార్టింగ్ లో వాళ్ళ మమ్మీ తను మెడిసిన్స్ వాడుతుంది కదా, హాల్యుసినేషన్స్ ఏమో అని అనుకుంటుంది. కానీ రోజులు గడిచే కొద్దీ తన బిహేవియర్ వియర్డ్ గా చేంజ్ అవ్వడం వాళ్ళ పేరెంట్స్ గమనించారు. అనలిసా వాళ్ళ పేరెంట్స్ గమనించారు. అలా కొన్ని రోజుల తర్వాత తను చర్చికి వెళ్ళడమే మానేసింది. పూర్తిగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక తను క్రాస్ ఉంటది కదా, ఆ క్రాస్ ని చూడగానే భయపడిపోవడం అండ్ హోలీ వాటర్ ఉంటది కదా, ఆ హోలీ వాటర్ ని తెస్తే ఇవి బాగా మురికిగా ఉన్నాయి, నీళ్లు వాసన వస్తుంది అని చెప్పి ఇక గట్టిగా అరవడం, వియర్డ్ గా బిహేవ్ చేయడం తను చేసింది. ఇక వాళ్ళ ఫ్యామిలీకి అర్థమైపోయింది ఇది మెడికల్ కండిషన్ కాదు, ఇది దయ్యం పట్టుంటది తనకి అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటారు. 1973 నుంచి 1975 ఈ మధ్యలో ఎనలిస్ మెంటల్ హెల్త్ బాగా డిస్టర్బ్ అయిపోయింది. తను బాగా వేట్ గా చేయడం ఇంకా వర్స్ గా తయారైంది. దయ్యాలు ఉంటాయి కదా, అవి బాగా వీక్ గా ఉన్న పీపుల్ ని పట్టుకుంటాయి దయ్యాలు. అండ్ అనలిస్ ముందు నుంచి కొంచెం వీక్ కాబట్టి తనని పట్టుకున్నాయి. ఫైనల్ గా చాలా రిక్వెస్ట్ తర్వాత క్యాథలిక్ చర్చ్ ఎక్సార్సిజం చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. ఎక్సార్సిజం చేయడానికి ఇద్దరు ప్రీస్టులు వస్తారు. ఫాదర్ ఆర్నాల్డ్ రెన్స్, ఫాదర్ ఎర్నెస్టాల్ట్ ఇద్దరు వస్తారు. ఫైనల్ గా వీళ్ళిద్దరు అనలిస్ ని ఎక్సార్సిజం కండక్ట్ చేయడానికి వస్తారు. వాళ్ళు ఇప్పుడు ఎక్సర్సిజం అంట మొత్తం ఒక రోజులో అయిపోతుంది. మొత్తం పర్ డే వచ్చి అవర్స్ అని ఉంటుంది. అలా అనలిస్ కి 1 month కాదు, 2 months కాదు, దాదాపు 10 months వరకు ఎక్సర్సిజం చేశారు అనలిస్ కి. అవి సెషన్స్ కింద చేస్తారంటే సెషన్ 1, సెషన్ 2 అలా అనలిస్ కి మొత్తం 67 సెషన్స్ చేశారు ఇద్దరు ప్రీస్టులు. అలా ఎక్సర్సిజం చేసే టైంలో అనలిస్ నీరసంగా అయిపోయేది, తనకు తను సెల్ఫ్ డ్యామేజ్ చేసుకునేది. అండ్ తను వెళ్ళిన ఫస్ట్ సెషన్ లో ఇద్దరు ప్రీస్టులు అనలిస్ ని చూసి బాగా షాక్ అవుతారు. దీన్ని చూడడానికి ఇంత వీక్ ఉంది అని చెప్పి ఇక తనని ఇక ఎక్సర్సిజం చేయడానికి స్టార్ట్ చేస్తారు. తనని ఒక మంచానికి కట్టేసి పెడతారు. అలా 10 months వరకు అనలిస్ మంచం పైనే ఉంటుంది. తన కండిషన్ బాగా వీక్ అయిపోయింది. తను డైలీ అన్నం తినేది కాదు, ఈవెన్
వాటర్ కూడా సరిగ్గా తాగేది కాదు. అండ్ అలా ఎక్సర్సైజ్ చేస్తున్న టైంలో తనకి తను సెల్ఫ్ హార్మ్ చేసుకోవడం. ఒకరోజు ఎక్సర్సిజం చేసే టైంలో అనలీస్ గట్టిగా అరవడం, అది కూడా మేల్ వాయిస్ లో అరవడం. ఇప్పుడు మీకు అనలీస్ నార్మల్ గా మాట్లాడితే ఎలా ఉంటుందో ఆడియో టేప్ వినిపిస్తాను, చూడండి. Ja, ich will auch für die anderen leiden, damit die nicht mehr bekommen und so. Aber dass das dann so schlimm ist und so grausam und so furchtbar. Nee. Das tut mir leid, das ist so grausam. ఇప్పుడు మీకు తను మేల్ వాయిస్ లో మాట్లాడిన క్లిప్ వినిపిస్తాను. Ich hab berichtet, so dass ich in dem Wald rein bin. Ich trag dir die Rotnase noch so lang, bis es lebt wird. So blöde Zeug. Und geht kein zurück. Sie! Sagen wir den Namen. Ich, der Jonas und der Nero, der Kai und der Hitler. Fünfzimmer. Das ist der sechste. Und nachher gelogen. ఫైనల్ గా అనలీస్ కి 1975 సెప్టెంబర్ మంత్ లో ఎక్సర్సిజం స్టార్ట్ చేశారు. దాదాపు 10 months వరకు ఎక్సర్సిజం జరిగింది. 1976 జూలై 1st అనలీస్ మికిల్ తను అట్ ద ఏజ్ ఆఫ్ 23 అప్పుడు తను చనిపోయింది. ఫైనల్ గా తను చనిపోయిన తర్వాత కూడా డాక్టర్స్ సింపుల్ గా తన డెత్ సర్టిఫికేట్ మీద మాల్ న్యూట్రిషన్ అండ్ డిహైడ్రేషన్ వల్ల తను చనిపోయిందని చెప్పారు డాక్టర్స్. ఆ తర్వాత ఇక ఆ ప్రీస్ట్ నుంచి వచ్చిన రికార్డింగ్స్, ఆడియో టేప్స్, ఫుటేజెస్ అంతా చూసి జర్మనీ మొత్తం షాక్ అయింది. ఇంకా దట్స్ ఇట్, ఆ స్టోరీ ఇంకా అంతేమో. సో ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ఉంది నాకు. ఇంకా మంచి మంచి స్టోరీస్ అండ్ మంచి మంచి మూవీస్ లేదా వెబ్ సిరీస్ గురించి మన ఛానల్ లో ఎల్లప్పుడూ సజెస్ట్ చేస్తూనే ఉంటాము. సో కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. మీలో ఎవరన్నా ఇలాంటి స్టోరీస్ కానీ లేదా పారానార్మల్ యాక్టివిటీస్ కానీ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మీరు కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. సరే వెళ్ళి డిఎం చేయండి, మా డిఎం కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.